వాల్మీకి బోయ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి అడ్వకేట్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో వాల్మీకి బోయ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం ఎమ్మెల్సీ బి.టి. నాయుడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఆదోని కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, తెలుగుదేశం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలను ఆయన న్యాయవాదులకు తెలిపారు. అనంతరం బి.టి. నాయుడు మాట్లాడుతూ గతంలో వాల్మీకులలో చైతన్యం తేవడం కోసం సింహ గర్జనలు చేశాం అని అన్నారు. అంతకుముందు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించడంపై పలు బార్ అసోసియేషన్ల న్యాయవాదులు చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నాగభూషణం, భాస్కర్ నాయుడు, వీరేష్, ఆనంద్, మద్దిలేటి, స్వాములు, పలు బార్ల న్యాయవాదులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు, ఇండియా ప్రభుత్వం ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులు ఎస్టీలుగా చూసేటువంటి అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ద్వారా అనేక మంది వక్తలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే మనం చర్చించుకుంటున్నాం. నా పేరు బి.టి. నాయుడు, ఎమ్మెల్సీ. ఈరోజు కర్నూలు నగరంలో వాల్మీకి న్యాయవాదుల జేఏసీ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మా అందరూ కూడా ముఖ్య అతిథులు హాజరైనాం. ఈ యొక్క సమావేశంలో కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే 1/12/2017 నాడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కేవలం 4 జిల్లాలకే పరిమితం చేస్తుంది. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, పైన మోడీ గారు పీఎం అయినారు. దీనికి సంబంధించి న్యాయవాదులందరూ కూడా ఒకటే డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి 4 జిల్లాల పరిమితాన్ని తొలగించాలని, మరి ఈ ఎస్టీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరూ ఎస్టీ జాబితాలో చేర్చడానికి ముఖ్యమంత్రి గారిని కలవాలని, ప్రధానమంత్రి గారిని కలవాలని తీర్మానం చేయడం జరిగింది. దీని తదనంతరం కార్యాచరణ రూపొందించాలని కూడా వాళ్ళు ఈ జేఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రకారం త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడ్వకేట్ జేఏసీ తరఫున కలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు గత 76 సంవత్సరాలుగా వాల్మీకులు ఈరోజు వంచబడుతున్నామన్నారు. వారి గతం నుంచి కూడా వాల్మీకులను ప్రాంతీయ వ్యత్యాసం కలిగిస్తామని చెబుతూ ఈరోజు వరకు కూడా మా యొక్క సమస్య ఇక్కడి గొంగలు అక్కడిగా ఉంది. కాబట్టి ఈరోజున అడ్వకేట్ అందరూ కూడా ఈరోజు ఈ సమస్య గురించి ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి ఇక్కడ మమ్మల్ని అందరూ మిత్రులుగా పిలిచి ఆ సమస్యను ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లి ఉద్యమాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలనేటువంటి విధి విధానం ఈరోజు రూపొందించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో రేపు వాల్మీకులను మళ్ళీ ఎస్టీ ప్రాంతీయ వ్యత్యాసం తొలగించడానికి ఏ రకంగా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు నిర్ణయం కావాలని అంటే జనాభా లెక్కలు తీయట్లేదు, అసలు చూపించే పరిస్థితి పక్కన పెట్టండి. పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూస్తా ఉన్నాం. మొన్న బీసీల జనాభాలు బయట పెట్టండి అంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 51% బీసీలు అన్నాడు, ఇప్పుడు 46% బీసీలు అంటా ఉన్నారు. అంటే ఈ రకమైన ఎక్కడా కూడా సెన్సస్ బయట పెట్టట్లేదు. బయట పెడితే
ఆ ప్రకారంగా సంక్షేమ పథకాలు నిధులు పంచాల్సి వస్తుంది కాబట్టి బయట పెట్టరు. అది 150 మందిని ఈ హాల్లో కూర్చోబెట్టామనండి. ఈ హాల్లో యూనిటీ కాదు కావాల్సింది, ఈ హాల్లో ఎమోషన్ అన్నాడు ఆయన. ఆయనకి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రమాణమైనటువంటి పాయింట్ అది. మనందరికీ ఆ ఎమోషన్ లేకపోతే ఈ 100 మందిని ఒక దగ్గర కూర్చిన లాభం లేదన్నది కాన్సెప్ట్ అది. అలాగే ఈ 2-3 జిల్లాల్లో ఉన్న వాల్మీకులు నిజంగా ఎమోషన్ క్రియేట్ చేయగలిగితే వాడు ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఆ పార్టీలో సంబంధం లేకుండా అందరూ ఒక మాట మీదకి వస్తారనే ఆలోచన చాలా గొప్పది. దీని మీద మనందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. జాతిని టెక్నికల్ గా మోసం చేశారంటారు. న్యాచురల్ గా ప్రభుత్వాలు ఉన్నప్పుడు టెక్నికాలిటీ మీద ఆడుకుంటాయి అన్ని కూడా. టెక్నికల్ గా అంత బాగానే ఉందంటే ఇది కుదరదు అంటారు అంతే. అందరూ వాల్మీకుల పోరాటం కరెక్టేనంటే అన్ని కరెక్టేనంటే ఈ ఒక్క పాయింట్ వల్ల ఇది కుదరదు అంటారు. సో సహజంగానే 2017లో ఒకసారి 2023లో